హాయ్ ఫ్రెండ్స్, ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనము వినాయకుని పూజ కోసం మనము సేకరించే పత్రి, ఏ పత్రి వాడతామో అవన్నీ మీకు ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వినాయక చవితి పండక్కి మెయిన్ ఏదైతే ఇంపార్టెంటో ఆ ఇంపార్టెంట్ పత్రిలు నేను సేకరించానో మీకు వీడియోలో మీకు చూపిస్తాను. మీరు ప్రతిసారి వినాయక చవితి రోజు పూజ చేసేటప్పుడు అదే పత్రిలు మీరు వాడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంపార్టెంట్ అయిన పత్రిలు ఓకేనా? జస్ట్ వాచ్. హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము గణపతి పప్ప మౌర్య గణేష్ పూజకి కావాల్సిన పళ్ళు పత్రి సమకూర్చా ఫ్రెండ్స్. ఇక్కడ ఏది నేను కొనుక్కొని తెచ్చింది కొన్ని ఉన్నాయి, నేను సేకరించింది కొన్ని ఉన్నాయి. మీకు క్లియర్గా చూపిస్తా. ఏదైతే ఇంపార్టెంటో ఆ ఇంపార్టెంట్ పత్రిలు తీసుకొచ్చా మీకు వీడియోలో మీకు క్లియర్గా మీకు చూపిస్తా. చూడండి. ఫస్ట్ వచ్చేసి జిల్లేడు. ఇదిగో ఇది రెండు రకాల జిల్లేడు ఉంటుంది. ఒకటి తెల్ల జిల్లేడు, ఒకటి ఎర్ర జిల్లేడు. ఇది ఎర్ర జిల్లేడు. కలవ పువ్వు, తామర పువ్వు, తెలుసుగా, సీతాఫలాలు. ఇది నేను కొనుక్కొని తెచ్చింది. చెరుగ్గడ, రాయి ఆకు, రాయి చెట్టుది. ఇది ఇంపార్టెంటే. కలవ పువ్వు, తామర పువ్వు చాలా ఇంపార్టెంట్. చెరుగ్గడ ఇది రెండు రకాలు ఉంటుంది. ఒకటి తెల్లది, ఒకటి ఎర్రది. తెల్లదానికన్నా ఎర్రదానికి వాల్యూ ఎక్కువ. మారేడు దళాలు, ఉసిరాకు, శంఖం పువ్వులు. ఇగో తెల్ల జిల్లేడు. ఇదేందో తెలుసా? గరికి, గాజు పువ్వు. ఇవి మీకు తెలుసు, కొబ్బరికాయలు, పళ్ళు, పొలాలు. తమలపాకు, అరటి చెట్టు కొమ్మలు 2, మామిడాకు, ఇన్ని రకాలు సేకరించా ఫ్రెండ్స్. ఇవన్నీ సేకరించినప్పటికీ నాకు 2 గంటలు పట్టింది. అట్టిపళ్ళు, కొబ్బరికాయ ఇవి కొనుక్కొని వచ్చినవి. ఇవన్నీ నేను అక్కడెక్కడ అన్నీ ఏరుకొని వచ్చినవే, మొత్తం సేకరించినవి ఇవన్నీ. ఇది ఒక్క పువ్వులే కొనుక్కొని వచ్చా. ఇవన్నీ మా చెరువులోడిది, ఇది మా చెరువులోడిది. ఇవన్నీ ఇగో ఇన్ని కావాలి ఫ్రెండ్స్. గణేష్ పూజకి ఇంపార్టెంట్ అయిన పత్రి ఫలాలు ఇవి మెయిన్. కొంతమందికి దొరుకుతుంది, కొంతమందికి దొరకదు. దొరికింది మాత్రం ఇవి ఇంపార్టెంట్ అని ఇవి సేకరించి మీరు పూజ చేస్తే మనకి అంతా మంచి జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది తెల్ల జిల్లేడు. ఆరోగ్యానికి అన్నిటికీ చాలా మంచిది. ఇది సాధారణంగా దొరకదు. ఇదిగో తులసాకు. అన్ని రకాలు ఉన్నాయి దీంట్లో.
ఇవన్నీ మీరు సేకరించి మీరు పూజ చేస్తే గణేష్కి మంచిగా మనకు కూడా మనస్తృప్తిగా అనిపిస్తుంది పూజ చేస్తే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. జై హింద్, జై భారత్, జై వినాయక. ఇండియాలో ఉన్న ప్రజలందరికీ, మన తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.